హలో హాయ్ అండి. మన డైలీ రొటీన్ పనులండి. ఈరోజు టిఫిన్ చేస్తున్నానండి. పూరి వేస్తున్నానండి. పూరి కూర చేస్తున్నానండి. ఇది చూడండి. దీంట్లో కొంచెం శనగపప్పును, కొంచెం శనగపప్పు అండి, కొంచెం మినపప్పు వేగాలి. ఇదిగోండి దాల్చిన చెక్క అండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండి, వేయాలండి. కొంచెం దాల్చిన చెక్క వేసాను కదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోండి పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి. ఇవి బాగా ఏగనివ్వాలండి. వేగిన తర్వాత చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి కర్రీ అయితేనే. బంగాళదుంపల ముక్కలు, ఇవ్వండి కరివేపాకు, అండి బాగా పసుపు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేస్తే అండి గొంగళి తొందరగా మగ్గుతుంది. ఈవేళండి పప్పు, మునగాకు, కొబ్బరి వండుతున్నానండి. ఎలా వండుతానో చూపిస్తాను మీకు. చూడండి. ఇదిగోండి శనగపిండి కొంచెం వాటర్లో కలిపేసి పోసేసానండి. ఇదిగోండి ఉడుకుతుంది. కొంచెం ఉడికిన తర్వాత ఆఫ్ చేసేయచ్చు. టేస్ట్గా ఉంటుందండి బాగా ఇది కర్రీ అయితే. అవునా? వేసి కొత్త కేసి బాగుంది. చాలా బాగుంది. తల్లి తల్లి నంది అయ్యో ఇందులో ఎదిగి ఒకసారి నొక్కేసేద్దాం. కూర వేసి ఇచ్చేయండి. పాపకి కూర వేసి ఇచ్చేయండి. అశ్విన్ అశ్విన్కి వేసి తల్లి చాలు ఇంకేకు ఉందో పోతపోయి దమ్మా తల్లి ఇగో దమ్మా అక్కడ కూర్చుంది. అయ్యో పన్ను పోతున్నా పోయి అన్న దగ్గర కట్టుకెళ్ళిపోవే. పర్లేదు నువ్వు పర్లేదమ్మా. తింటే కూడా పూరి పర్లేదు కొట్టుకోకండి.
నువ్వు చేయ కదా ఎదురు ఇది తీస్తాను. అది వేస్తావా? అయ్యి బాబోయ్. అన్నయ్య కట్టుకొస్తాను. ఇక్కడ అక్కడ పెట్టేలా పెట్టి. చూసావా? నువ్వు చేసావు జస్విక్ అవి? చూస్తాను. బాగుంది జస్విక్. ఇప్పుడు ఇస్తాము. ఆ పూరి వేస్తావా? అశ్విన్ బాబు దా. అయ్యో మొబైల్ వచ్చింది. నీకు వచ్చా చీడు? వచ్చు. అవునా? అయ్యో నూనె తీకి నేను మొక్కలు తీసేస్తాను. చాలా బాగుంది. మళ్ళీ ఎప్పటికొస్తానమ్మా తిట్టా ఉండండి. అయ్యో ఇదిగోండి కూర.